హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఒకరితో ఒకరు మాట్లాడాలంటే ఏముంది, జేబులో నుంచి ఫోన్ తీయడం, నెంబర్ డయల్ చేయడం అంతే. ఎన్ని గంటలైనా ఎంత దూరమైనా మాటలకి కొదవే లేదు. కానీ ఒకప్పుడు ఒక్క నిమిషం మాట కోసం, ఒక 10 సెకండ్ల సమయం కోసం మన గుండె వేగం పెరిగిన రోజులు గుర్తున్నాయా? అవును, మనం మాట్లాడుకునేది ఈ కాయిన్ బాక్స్ గురించి. ఇది కేవలం ఒక ఫోన్ కాదు, మన తరం జ్ఞాపకాల పెట్టే. నాటి ప్రేమ కథలకు, ఫ్రెండ్షిప్లకు, అత్యవసరాలకు, ఆఖరికి చిన్న చిన్న అల్లర్లకు కూడా ఈ కాయిన్ బాక్స్ ఒక మౌన సాక్షి. ముఖ్యంగా నా బీటెక్ రోజుల గురించి చెప్పాలి. కాలేజ్ ముగిసిందంటే చాలు మనసులో మనసు ఉండేది కాదు. నాకు ఇద్దరు ఎవ్రీడే కాల్ చేసేవారు. ఒకటి నా బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్, ఇంకొకరు నా గర్ల్ ఫ్రెండ్. మా కాలేజ్ అయ్యాక ఫస్ట్ బస్ స్టాప్ నాది, మిడిల్ బస్ స్టాప్ నా గర్ల్ ఫ్రెండ్ ది, అండ్ లాస్ట్ బస్ స్టాప్ మా ఫ్రెండ్ రాజశేఖర్ది. అప్పుడు నాకు మొబైల్ ఉండేది కానీ వాళ్ళ దగ్గర లేదు. బస్ దిగగానే వాళ్ళిద్దరూ నాకు ఎవ్రీడే కాల్ చేసేవారు ఈ కాయిన్ బాక్స్ నుంచి. ఆ కాయిన్ బాక్స్ నెంబర్స్ ఇప్పటికి నాకు గుర్తున్నాయి. కొంచెం లేట్ అయితే చాలు, ఇంకా కాల్ రావట్లేదు అని బాగా కంగారు పడేవాడిని. ఆ నెంబర్స్ చూస్తే చాలు ఇక నా ఆనందానికి అవధులుండేవి కాదు. కొన్నిసార్లు అయితే ఆ కాయిన్ బాక్స్ నెంబర్కి కాల్ చేసి, ఒక అమ్మాయి డైలీ ఈ టైంకి వస్తుంది కదా, రాలేదా అని అడిగిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి, టెన్షన్ తట్టుకోలేక. ఇంకా ఆ టైం లిమిట్ ఒక రూపాయికి 60 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్ కౌంట్ డౌన్ అప్పుడు హార్ట్ రేట్ విపరీతంగా పెరిగేది. మా గర్ల్ ఫ్రెండ్ ఇంకా డైలాగ్ కొట్టేది, సరే, లాస్ట్ 10 సెకండ్స్ ఉన్నాయి. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో, పండుగ చేసుకో. నాకేమో మనసులో ఇంకొక కాయిన్ వేయొచ్చు కదా అని అడగాలని ఉన్నా అడగలేను. ఎందుకంటే తన ఉద్దేశంలో అప్పటికి నేను ఇంకా ఓన్లీ ఫ్రెండ్నే. ఇప్పుడు మా వైఫ్ అనుకోండి. ఆ 10 సెకండ్ల విలువ ఇప్పుడు ఎన్ని గంటలు మాట్లాడినా రాదు. ఇష్టం, ప్రేమ, బాధ, కంగారు అన్నీ ఆ 10 సెకండ్లోనే చెప్పేయాలి. మళ్ళీ రేపటి దాకా ఎదురు చూడాలి. కాయిన్ బాక్స్ పెట్టే ఒత్తిడి, ఆ ఉద్వేగం, ఆ థ్రిల్, అది ఒక అద్భుతమైన అనుభూతి. ఈ రోజుల్లో ఈజీగా దొరుకుతున్న మాటల్లో ఆత్మీయత తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్, ఆ ఫీలింగ్స్ కంప్లీట్ గా మిస్సింగ్. చిన్న పిల్లల దగ్గర నుండి అందరికీ మొబైల్స్, వాట్సాప్ వీడియో కాల్స్. ఆ పాత రోజుల జ్ఞాపకాలు నిజంగా బంగారు రోజులు కదండి. మన జీవితంలో ఈ కాయిన్ బాక్స్ ఒక చిన్న భాగం మాత్రమే. అలాంటి ఎన్నో అపురూపమైన వస్తువులు, అనుభవాలు మనందరి దగ్గర ఉన్నాయి. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. మన ఛానల్లో పాడ్కాస్ట్లతో పాటు ఈ 90లు 2000 నాటి మధురమైన జ్ఞాపకాలను, గోల్డెన్ మెమరీస్ ని గుర్తు చేసుకునే ఒక కొత్త సిరీస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. మరి ఈ సిరీస్ ని మనం కొనసాగించాలా, లేక మన పాడ్కాస్ట్ చాలనుకుంటున్నారా, లేదా దీనివల్ల మన పాడ్కాస్ట్ డైల్యూట్ అవుతుంది అనుకుంటున్నారా? దయచేసి కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మీరు చేయాల్సిందల్లా ఈ గోల్డెన్ మెమరీస్ సిరీస్ కోసం మీరు ఎగ్జైటెడ్ గా ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదా నో అని టైప్ చేయండి. ముఖ్యంగా నెక్స్ట్ వీడియోలో నేను దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నారో ఆ పాత వస్తువు లేదా జ్ఞాపకం పేరు కూడా కామెంట్ లో రాయండి. ఈ జ్ఞాపకాల ప్రయాణంలో నాతో భాగమైనందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక గోల్డెన్ టాక్ తో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శివనాగ్.